అందరికీ నమస్తేనొల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానొల్లా దేశం మొత్తం మీద ఎలక్షన్ ట్రెండ్ నడుస్తుంది కానీ మన తెలంగాణలో మాత్రం ఒక పాట ట్రెండ్ నడుస్తుంది అదే పాట అమ్మ పాట అందరి నోళ్ళల్లో నానుతున్న పాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వైరల్ అవుతున్న పాట మిట్టపల్లి సురేందర్ అన్న కలం నుంచి జాలువారిన పదాలు హిందీ సింగర్ వాడింది ఇక స్పెషాలిటీ ఏంటంటే హిందీ సింగర్ వాడింది మరి ఇంత అందంగా ఆ పాటను తీర్చిదిద్దిండ్రు మన కండ్లకు గట్టినట్టు కండ్ల ముంగట ఉంచిండ్రు ఆ పాట వెనక అన్న వాళ్ళ కష్టమేంది సింగర్ కష్టమేంది అవన్నీ అడిగి మాట ముచ్చట చర్చిద్దాం అన్న నమస్తే. నమస్తే రేఖ. నమస్తే జాన్వి. ఎట్లున్నారు? బాగున్నా. మీరు ఎట్లున్నారన్న? సూపర్. ఇంకా అంత మంచిగా ట్రెండ్ అయినాక సూపర్ ఉండకపోతే ఇంకెట్లుంటారన్న? చాలా సూపర్, అసలు అద్భుతం. నిజంగా తేనెలోలుతున్నా అని అన్నారు కానీ వింటంటే నిజంగా తేనెలే చెవులలో తేనెలు పోసినట్టు అవుతుందన్న. నిజం చెప్తున్నా, ఇప్పటికి 100 సార్లు విన్న పాట. అన్నిసార్లు ఓపెన్ చేస్తే ఏమవుతుందో ఏం కథనో నాకు తెలియదు కానీ 100 సార్లు విన్న పాట. అన్న ఈ మధ్య కాలంలో డించకు డీజే సాంగులు ఫేమస్ అవుతున్నాయి, అట్లనే కొంచెం కష్టపడితే ఇంకా కొద్ది పాటలు వైరల్ అవుతున్నాయి, కానీ సెంటిమెంట్ పాటలు తక్కువ. ఈ ట్రెండింగ్లా ఆ పాట ఇంత హిట్ అవుతుంది ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా మీరు? అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్. ఇంత 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 పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు. ఇట్లా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు. అందరు బాగా రెస్పాండ్ అయ్యారు. మీకు ఎప్పటి నుంచో ఉండేనా అమ్మ పాట రాయాలి, రాస్తే గీస్తే అది మొత్తం ఇంత పెద్ద హిట్ ఇవ్వాలి అని ఉండేనా అన్న? ఉండే 20 ఏళ్ల క్రితం రాసిన పాటని ఇప్పుడు రాసింది కాదు. ఈ పాట 20 ఏళ్ల కింద. అవును, 20. ఆ ట్యూన్ కూడా 20 ఏళ్ల క్రితం చేసింది, ఇప్పుడు చేసింది కాదు. కానీ 20 ఏళ్ల కింద చేసినట్టు లేదు కదన్న. ఈ ట్రెండ్కు తగ్గట్టు ఆ ట్యూన్ ఉన్నది. వెలిశాల పాట తర్వాత వెలిశాల పాటకు బాగా ప్రమోషన్స్ చేయించారు, ఎందుకంటే వీళ్ళు స్టేటస్లు పెట్టారు, కానీ దీనికి ఎటువంటి ప్రమోషన్ లేదు. వెలిశాల పాట కూడా అందరూ స్వచ్ఛందంగా చేసిండ్రు. అవును, వెలిశాల పాట విజయంలో తెలంగాణలో ఉన్న కళాకారుల అందరి తోడ్పాటు ఉన్నది, అందరి కృషి ఉన్నది. ప్రతి కళాకారుడు, ప్రతి కళాకారిణి, ప్రతి రచయిత, ప్రతి గాయకుడు, నటులు, తెలంగాణ నుంచి ఇప్పుడిప్పుడు ఎదిగిన యూట్యూబ్ స్టార్స్ కూడా అందరూ ఆ పాటకు సపోర్ట్ చేసింది. అందరు ఆ పాట ఎంత గొప్పగా వెలిగింది అంటే అందరూ వెలిగించిన విధానమే, అందరూ కృషి ఉంది దాంట్లో. నేను రాసినంత మాత్రాన కాలేదు అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎటువంటి సపోర్ట్ లేకున్నా కూడా ఈ పాట అంత హైలైట్ అయింది. నాకు ఉన్న అతి పెద్ద సపోర్టే మీరు మదర్స్. తల్లులకు బాగా కనెక్ట్ అయింది. అవును, అమ్మలే దీన్ని ఎత్తుకున్నది. సహజంగా అమ్మలందరూ బిడ్డల్ని ఎత్తుకొని ఆడిస్తారు, ఇప్పుడు మాత్రం తెలంగాణలో తల్లులంతా ఈ పాటను ఎత్తుకొని ఆడిస్తారు. అమ్మలతో పాటు పిల్లలు కూడా ఎత్తుకుంటారు ఈ పాట. అంటే అమ్మ జోలపాట కన్నా ఇప్పుడు ఆ పాటనే ఎక్కువ వాళ్ళకు జోలపాట లెక్క అయిపోయింది. నిజం చెప్తున్నా, మావోడు 4 సార్లు పెట్టమంటాడు ఆ పాట. ఇంతంత ఉంటాడు, 2.5 ఏళ్ళు, 4 సార్లు పెట్టమంటాడు ఆ పాట. పెట్టు మమ్మీ అమ్మ పాట అంటాడు. మొత్తం మీద అందరి మనసులను, అందరి హృదయాలను ఆకట్టుకున్నది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తెలుగు సింగర్స్ చాలా మంది ఉన్నారు, కానీ కొత్త సింగర్ను పరిచయం చేసుకుంటా, అది కూడా తెలుగు రాని అమ్మాయిని తీసుకొని ఈ పాట వాడించాలని ఎందుకు అనిపించింది అన్న? ఆమె నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఆమె అడిగిన విధానం మంచిగా అనిపించింది. సహజంగా ఎవరైనా నాకు ఇన్స్టాలో అన్నా మేము వాడతామని చాలా మంది మెసేజ్ చేస్తారు నాకు. అయితే మెసేజ్ చేస్తాను. అట్లా ఈమె కూడా మెసేజ్ చేసింది, సార్ నేను కూడా తెలుగు పాడుతా, మాది కూడా మా ఫాదర్ అందరూ తెలుగే, కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగినాం అని నాకు వాయిస్ పంపిస్తే విని వాయిస్ నాకు నచ్చి మేము రమ్మంటే వచ్చిన తర్వాత మేము కొన్ని ట్యూన్స్ ఇచ్చినాం. ఇస్తే ఆ ట్యూన్స్ అప్పటికప్పుడు విని పాడి మేము చెప్పినట్టుగా క్యాచ్ చేస్తే మేము అట్లా ఇంప్రెస్ అయినాం. అంతా ఇంప్రెస్ అయ్యి ఈమె చేత పాడిస్తే బాగుంటుంది అనిపించి పాడించినాం. కానీ పాడించిన తర్వాత ఒక టైంలో సన్నగా ఉంది వాయిస్, సెట్ అవుతుందో కాదో, యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఇలాంటి డౌట్స్ అన్నీ రేజ్ చేశారు మా ఫ్రెండ్స్ పాట విన్న తర్వాత. ఒక టైంలో ఆపేద్దాం అనుకున్నాం, ఆపేసి వేరే పాట చేద్దాం అనుకున్నాం, కానీ ఇంత కష్టపడి చేసినాం, మళ్ళీ దీన్ని ఎందుకు బ్యాక్ పోవాలని చెప్పి ఏదైనా మంచిదే, నష్టం వచ్చినా పర్వాలేదు, పాట రీచ్ అవ్వకున్నా పర్వాలేదు, ఇది ఈమె వాయిస్తోనే వదలాలని డిసైడ్ అయ్యి వదిలినాం. కానీ ఒక మెసేజ్ పోయింది కదన్న, సెంటిమెంట్ పాట, మామూలు మెసేజ్ కాదు, మామూలు సక్సెస్ కాదు ఇది. ఒకసారి ఆమెతో పాట పాడించుకొని మళ్ళీ ఆమెతో మాట్లాడి తెలుగులో మాట్లాడండి ఎక్కువ. ఎట్లున్నారని అడిగిన కదా నేను. ఎట్లా అనిపిస్తుంది ఇంత వైరల్ అయింది కదా పాట? సంతోషంగా అనిపిస్తుంది. స్పీక్ వెల్, పర్ఫెక్ట్ తెలుగు. అంటే ఈ మధ్యలో ట్రైనింగ్లో అంతగానో అదైపోయింది అన్నట్టు.
కదా అన్న? ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కానీ వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు నేర్చుకుని పోతూ ఉంటుంది. ఇంత సక్సెస్ వస్తుంది అనుకున్నారా? నై మాట్లాడుతున్నారు అసలు ఎట్లా అమ్మ నాన్న ఎగ్జైట్మెంట్? చాలా मतलब बहुत एक्साइटेड थे वो लोग, वेरी एक्साइटेड. వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది? అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిర్రు, ముంబై నుంచి ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది మీకు? It's because of their support I'm here today. ఎక్కువ సపోర్ట్ చేసింది మిట్టపల్లన్న. ఒక్కసారి ఆ పాట పాడతారు మా కోసం? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. సూపర్. మొత్తం వాడతారు అనుకున్నా, ఆల్రెడీ 100 సార్లు కాదు 150 సార్లు విన్నాం. అక్కడ ఎంత అద్భుతంగా అనిపించిందో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా ఉన్నది పాట. అన్న సన్నగా వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది అన్నారు కానీ లేదు, అది ఆడియన్స్కు కనెక్ట్ అయింది. అంటే ఒకసారి ఆడియన్స్ ఎత్తుకుంటే అది ఎక్కడికో చేరుకుంటుంది. ఇది ఒక 3 మిలియన్స్తో ఆగదన్న పాట. ఆల్రెడీ ఇన్స్టాలో పడ్డది, ట్రెండింగ్. ఇన్స్టా ఓపెన్ చేస్తే కథం అవే రీల్స్. ఎంతమంది చేస్తున్నారు దాని మీద. ఈ మధ్య కాలంలో పాట చేస్తే దానికి సపరేట్ ఒక కట్ చేయించుకుంటా ఉన్నారు, దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాలో క్లిక్ అయిందంటే కథం, ఇక యూట్యూబ్లో కూడా లేస్తుంది పాట కదన్న. ఏమంటారన్న? అట్లనే 100% ఇన్స్టాలో ఉన్న వీడియోని యూట్యూబ్ ఉన్న వీడియోని రేజ్ చేసింది. ఇన్స్టాలో ఎవరైతే రీల్స్ ఆ రీల్సే దీనికి రియల్ లైఫ్ ఇచ్చినాయి. మామూలుగా చేయలేదు, చాలా అద్భుతమైన సపోర్ట్ చేసారు అందరు. ఏమన్నా ఇబ్బంది పెట్టిందా అన్న? తెలుగు రాదు కదా, అంటే ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ పాట కోసం? మేమేం రోజులేం కష్టపడలేదు, కాకపోతే నెలల గ్యాప్ వచ్చింది రిలీజ్ చేయడానికి. మన తెలంగాణ ఎలక్షన్స్కి ముందు పాట రికార్డ్ చేసినాం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత పాట రిలీజ్ చేసినాం. కానీ ఏందన్నా అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం అందరు పొలిటికల్ వైపు మరుతారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాట రిలీజ్ చేసినా అటర్ ఫ్లాప్ అయినాయి, ఏ ఒక్కటి లేవలే. ఈ పాట గొప్పతనం ఏందో తెలియదు, మరి మిట్టపల్లన్న కలం మహత్యమా లేకపోతే ఆమె గలం మహత్యమా తెలియదు, కానీ ఎలక్షన్స్ ట్రెండ్ దాటేసి ఈ పాట ముంగడికి పోయింది. ఎట్లా అనిపించింది అన్న మీకు? చెప్తున్నాం మేము ఒక 3-4 రోజుల నుంచి అంత కళలో ఉన్నట్టుగా ఉన్నది దాన్ని చూస్తూ ఉంటే. ఎవ్వరు కూడా యూట్యూబ్ స్టార్స్ని అందరిని అడిగినా నేను, ఈ పాట వేస్తే ఎట్లా ఉంటుంది మదర్ సాంగ్ అంటే, అన్న మీరంటే జనానికి మీకు కొంత ప్రేమ ఉంటుంది కానీ మదర్ సాంగ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరన్నా అని చెప్పాను. ఈ పాట రిలీజ్ చేస్తున్నప్పుడు మేము అనుకున్నది ఫెయిల్ అయ్యిద్ది పాట అనుకుని వదిలిపెట్టినాం. నిజంగా అందరం ఇట్లాగే అనుకున్నాం, కానీ దాని లైఫ్ మీరే చెప్పినా కదా ఇందాక, మదర్స్ అమ్మతనం దాన్ని కాపాడింది, మొత్తం ఆకాశానికి ఎత్తింది అన్న పాట. ఒక బిడ్డని ఎట్లా తల్లి ప్రేమతో ఎత్తుకొని ముద్దాడుతూ అట్లా ముద్దాడిన పాటని. మొత్తం బేసికల్లీ మీరు మాట్లాడేది హిందీ, కానీ తెలుగులో ఇంత పెద్ద పాట నిడివి ఎన్ని నిమిషాలన్నా? 3 నిమిషాలు ఉంది కదా అసలు పాట. ఇంకా పాటలో చాలా పార్ట్ తీసేసినాం, మ్యూజిక్ పోర్షన్స్ అన్నీ తగ్గించినాం. తర్వాత లిరిక్ కూడా కొంత ఒక చరణం తీసేసినాం. ఎందుకు అట్లా? ఒక రిపీట్ పల్లవి తీసేసినాం చివరికి. రిపీట్ ఒక పల్లవి ఉండేది, అది కూడా చాలా బాగుంటుంది. కానీ మళ్ళీ దీన్ని దేశానికి ఆపాదించడం ఎందుకు అని అనిపించి ఆపేసినాం. పాట మొత్తం 5 నిమిషాల పైన ఉండేది, 5 నిమిషాల 40 సెకండ్లు అట్లా ఉండేది. దాన్ని మా ఛానల్ చూసుకునే అబ్బాయి అంటాడు పార్దు అని, అతనుండి అన్న ఇంత పెద్దగా ఎందుకన్నా చిన్న అయ్యండి అని చిన్న చేసిన. చిన్నగా చేసిర్రు, అయినప్పటికీ ఆ పెద్దగా చేసినా పోతుండే. ఇప్పుడు అనిపిస్తుంది కదా అన్న? అప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉండే నాకు. ఎట్లయినా మాకు పెద్ద హ్యూజ్ హిట్ అవుతుంది, బాగా రెస్పాండ్ అవుతారు అందరూ అని అట్లా లేకుండే. అట్లా లేదు, పాట ఉంటుంది ఓకే, వినడానికి చాలా బాగుంటుంది, కొత్తగా ఒక మోడ్రన్ మదర్ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా అవుతుందని అనుకున్నాం అంతే. కానీ ఇంత పెద్ద ఎత్తుకు పోయి ఇంత బాగా రీచ్ అయ్యి దీన్ని జనాలు ఇంత ప్రేమిస్తారు, ఆదరిస్తారు, అసలు గుర్తిస్తారు అనుకోలేదు మేము ఫస్ట్. ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? మిట్టపల్లన్నకి పోతుందా, పాడిన జాన్వికి పోతుందా? అమ్మలందరికీ పోతుంది. మేము యాజ్ యూజువల్ మా పని మేము చేసుకుంటూ పోయినాం.
కానీ ఏ పాటను ఆదరించినంతగా దీన్ని ఆదరించిన వాళ్ళు. ఎవరికైతే మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మ పాట మీద దురభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని మొత్తం తూడ్చిపెట్టేసిండు. నిజంగా పాట బాగా చేసిన, మంచి వాళ్ళు పాడిన, మంచి రచనలు చేసిన ఆదరిస్తారు అనడానికి ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్. దురాభిప్రాయం అంటే అమ్మ పాటలు ఇవ్వయి, అమ్మ పాటలు వినరు అనే ఫీలింగ్ అందరికీ ఉంది మార్కెట్లో, అందరికీ ఉందండి. నాకు పని చేస్తున్న వాళ్ళకు కూడా ఈ పాటకు పని చేస్తున్నప్పటికీ నాకు అందరు చెప్పిన విధానం నేను కూడా అటువైపే డైవర్ట్ అయిపోయినా, వినరేమో అనే ఫీలింగ్. నిజంగా కూడా మార్కెట్లో ఉన్న చాలా పాటల్ని చెక్ చేసిన, లేవు, పోలేదు, ఏ పాటలు కూడా పోలేదు. అట్లా వాటి పరిస్థితి చూసిన తర్వాత, వాటి రీచింగ్ చూసిన తర్వాత మాది కూడా ఇంతే అయిద్దేమో, పోన్లే ఏదో చేసేద్దామని చేసినాం. కానీ ఒక మెరాకిల్ అంతే. ఇక అమ్మలు ఎత్తుకున్నారు పాట, ఇక అమ్మలు ఎత్తుకున్నారంటే అది ఎక్కడికో పోయింది. జాన్వి గారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిండ్రు పాట? 1 month. 1 month ప్రాక్టీస్ చేసిండ్రు. ఎక్కడన్నా కష్టం అనిపించిందా? नहीं ऐसे तो ఏమన్నా కోపడ్డా మిట్టపల్లన్న? नहीं ऐसे అడగాలి, ఆమెనే అడగాలి, మీరు నా వైపు చూస్తారు. ఆమె మీ వైపు చూసింది కానీ అని మీ వైపు చూస్తున్నా నేను. నేను ఆమె వైపు చూడలేదు, ఆమె చెప్తుంది. కోపడ్డారా? ఓపికతో నేర్పించిరా? नहीं एकदम अच्छे से सिखाया, तो ऐसे गुस्सा तो नहीं बट एनकरेज किया. ఎంకరేజ్ చేసిండ్రు మొత్తం మీద. హార్డ్ అనిపించలేదా? కష్టం అనిపించలేదా? కష్టం नहीं అంటే మాతృభాష కాదు కదా, మదర్ టంగ్ మాతృభాషనే ఇది. బట్ వీళ్ళంతా వీళ్ళ ఫాదర్ ఇక్కడనే, వీళ్ళ ఫాదర్ వీళ్ళ తాత అక్కడ సెటిల్ కానీ వీళ్ళంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. ఈమె అక్కడ పుట్టి పెరిగింది అంతే. అక్కడ పుట్టి పెరిగినప్పుడు వాళ్ళ భాష అదే మదర్ టంగ్. ఇంట్లో తెలుగు కూడా మాట్లాడతారు కదా? మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. కాకపోతే ఇంత మనలాగా మనలాగా ఫుల్ ఆఫ్ ఎనఫ్ కాదు, ఏదో అప్పుడప్పుడు అట్లా తెలుగు ఆమెకు టచ్ ఉంది. సూపర్, చాలా బాగా వాడినరు అన్న. ఈ పాటను ఇంకా వేరే వేరే భాషలలో కూడా అనువాదిస్తురని ముచ్చటిన పడ్డది. అంటే కన్నడ, హిందీ, తమిళం. అంటే మీరే రాస్తుర్రా, వేరే వాళ్ళని పెట్టి రాయిస్తుర్రా? అంటే మిట్టపల్లి సురేందర్ అన్న కళ మామూలా? అందుకే నేను అడిగిన. దాంట్లో తప్పేముంది? తెలుగు భాషలోనే చాలు నా జీవితం, ఇక్కడ వరకే. నేను రాస్తే తప్పేమున్నది? రాదు కదా మనకు, లాంగ్వేజ్ రాదు కదా. కన్నడలో వరదరాజు గారు అని ఉంటారు, వరదరాజు గారు కన్నడం రాస్తున్నారు. తర్వాత రకీబాలం గారు హిందీలో రాస్తున్నారు. తమిళ్లో స్నేహన్ గారు రాసింది. 3 లాంగ్వేజెస్ అయినాయి. 4వ లాంగ్వేజ్ సిజు అని ఉంటారు ఇక్కడ మన మలయాళం. ఆయనకి ఇచ్చిన 2 days బ్యాక్ మలయాళంలో మొత్తం 5 లాంగ్వేజ్లు దేశవ్యాప్తంగా మారుమోగబోతుంది పాట. ఒక తెలంగాణకే పరిమితం కాదు, తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తం. సూపర్ అన్న. ఆ భాషలలో కూడా అంతే సక్సెస్ కావాలి, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే విన్నా, ఆ భాషలలో పాడేటివి కూడా విన్నా. ఒకసారి హిందీలో పాట చూపెడతారా పాట కొంచెం? शहद लगे मीठा मीठा, माँ मेरी लोरी जो गाने लगे कुरहान कभी गीता, माँ मेरी लोरी जो गाने लगे. चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ. शहद लगे मीठा मीठा, माँ मेरी लोरी जो गाने लगे. మిట్టపల్లి పాటలంటే రేపటికల్లా జాన్వి అని పేరు వినబడుతుందేమన్నా. ఇన్స్టాలో ఆమె ఫోటోనే కనబడతా ఉన్నది కదా. కనబడి మంచిది కదరా, ఒకరికి లైఫ్ వచ్చింది కదా. అవును, హ్యాపీ. ఒకరికి లైఫ్ వచ్చిందంటే హ్యాపీ. మిట్టపల్లి సురేందర్ అన్న సూపర్ అన్న. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అసలు మాలాంటోళ్ళం. ఇవాళ రేపు ఎట్లున్నది, మాలాంటోళ్ళు ఎదుగుతుర్రంటే తొక్కేసే ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి బయట. ఎవరిని తొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా, మిమ్మల్ని ఎవరైతే తొక్కాలనుకుంటారో వాళ్ళని ఇంకెవరో కనిపించని అదృశ్య శక్తిలో కాలం దైవమో తొక్కేస్తూనే ఉంటుంది. పొట్టని పొడుగొడు కొడితే పొడుగొని ఇది తెలంగాణలో చక్కటి ముచ్చటది. కానీ ఎవరి మీద మనం వ్యక్తిగతంగా ఏది పెంచుకోవద్దు. ఇంకొక ముచ్చట పాట ఒక ఎత్తు అయితే, స్టూడియో మేకింగ్స్ చేసిన పాటలు వీడియో రూపంలో ఇస్తే కానీ, అంటే బయట పోయి యాక్టింగ్ చేసి పొలాల గట్ల పొంట తిరిగి మరి యాక్టింగ్ చేస్తే దాన్ని ఆదరించలేకపోతారు. కానీ ఇది స్టూడియో మేకింగే,
అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? స్టూడియో మేకింగే చేయాలి, ఇప్పుడు దాదాపు అమ్మ పాటలు చేయాలంటే ఒక అమ్మ గెటప్ వేసా, ఒక బిడ్డ గెటప్ వేసా బయట చేస్తారు, కానీ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇది మా డైరెక్టర్ తిరుపతి ఉన్నాడు కదా, తిరుపతి థాట్ యాక్చువల్గా నాది కాదు. నేను అనుకున్నది వేరు. మీరేమనుకున్నారు? నేనేదో రికార్డింగ్ థియేటర్ ఒకటి బుక్ చేసి మనం రమ్మని చెప్పి ఆయన కెమెరా తీసుకొని రమ్మని చెప్పి ఆయన పాట పంపించి వినమంటే అతను విన్నాడు. బాగుందన్న ఈ పాట బాగా చేద్దాం అన్నాడు. సరే మేకింగ్ వీడియోని మనం ఏం చేసినాం, సరే అన్న దాన్ని కూడా బాగా చేద్దాం నేను చెప్తా అని చెప్పి వచ్చాను. రికార్డింగ్ థియేటర్ ఏం వచ్చింది, ఆయన వచ్చింది, అందరం థియేటర్ పోయిన తర్వాత ఆయన థియేటర్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అన్న పాట చాలా బాగుందన్న, నువ్వు చాలా మోడర్న్గా చేసినావు, మనం కూడా వీలైతే దీనికి ఏమైనా ఆలోచించి ఇంకేమైనా వెరైటీగా చేద్దామన్నా, నాకు కొంచెం టైం ఇస్తావా ఒక 2 రోజులు అన్న. సరే ఓకే తమ్ముడు, థియేటర్ క్యాన్సిల్ చేసినాం ఆ రోజుకి ఆ థియేటర్కి డబ్బులు కట్టేసి క్యాన్సిల్ చేసినాం షూట్. నెక్స్ట్ డే పెట్టుకున్నాం, కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం మీటింగ్ పెట్టుకొని. ఆయన ఒక ఐడియా చెప్పిండు, అన్న నేను దీన్ని ఒక మంచి అప్డేటెడ్ రికార్డింగ్ థియేటర్ ఉంటుంది చూడండి, లేదా ఒక మంచి థియేటర్ లాంటి ఒక హౌస్ ఉంటుంది చూడండి అన్న, చేద్దామని. అప్పుడు తిరుపతి చెప్పిన మాట పట్టుకొని ఆయన మీద నాకు నమ్మకం అనిపించి ఫస్ట్ ఈ పాట హిట్ అవుతుందని చెప్పింది అతనే. ఈ పాట హిట్ అవుద్ది అన్న, కానీ మనం అనుకున్నంత స్పీడ్ కావదు, చాలా స్లోగా పోద్ది ఈ పాట, మనకు అట్లా ఎవర్ గ్రీన్ ఒక గొప్ప ప్రాజెక్ట్ చేసినాం అనే ఫీలింగ్ ఎప్పటికి ఉండిపోద్ది అన్న, మంచి పేరు వస్తుంది మనకు, కానీ దీనికి మనం అనుకున్నంత బజ్ ఏర్పడదు, స్లోగా పోతూ ఉంటుంది పాట, దీని అయినా బాగా చేద్దాం అని చెప్పాను. అప్పుడు సికింద్రాబాద్లో రిథమ్ ఆన్లైన్ అని ఒక రికార్డింగ్ థియేటర్ ఉంటుంది, అతను నాకు బాగా తెలుసు, వోకల్స్ కూడా మేము దాంట్లోనే రికార్డ్ చేసినాం. వాళ్ళకు ఫోన్ చేసి నాకు థియేటర్ ఇస్తారా అన్న అంటే ఒక నైట్ థియేటర్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు అనుకున్నది, అన్నీ సెటప్ చేసి అందరికీ డ్రెస్సులు ఇవి అంతా కావాల్సిన ఎక్విప్మెంట్ కొంత తెప్పించి ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి అన్ని ఫిట్టింగ్ అయిపోయి అయ్యేసరికి రాత్రి 12 అయింది. మీరు అనుకున్నది ఒక రోజు కాబట్టి డిలే అయింది, ఇంకొక రోజు కాబట్టి కొంచెం లేట్ అయిందేమో ఆ ప్రాసెస్. లేదు, అంతా అప్పటికప్పుడుగా ఆయనకు వచ్చిన ఐడియాలు మాకు వచ్చిన అన్నీ మెర్జ్ చేసుకుంటా ప్లాన్ చేసుకుంటూ పోయాను. రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసినాం షూట్. రాత్రి 12ంటికి స్టార్ట్ చేస్తే ఉదయం 3 గంటలకు అయిపోయింది. దాంట్లో ఆ లైటింగ్ చిన్న చిన్న బ్యాటరీ లైట్లతో లైటింగ్ క్రియేట్ చేసిండు ఆయన, పెద్ద లైట్స్ కాదు, ఇట్లాంటి లైట్స్ కాదు అవి, చిన్న చిన్న లైట్స్తో లైటింగ్ క్రియేట్ చేసిండు. అసలు కెమెరా ఒకటే కెమెరాతో తీసిండు, ఒకటే కెమెరా. అసలు నేను ఆయన పట్టుకొని తిరుగుతుంటే ఈ ఏందిరా ఇదంతా అవుతుందా వర్కౌట్ అవుతుందా అనుకున్నా. ఆయన విజువల్ తీసి చూపెట్టిన తర్వాత ఇట్లనే ఆ రికార్డింగ్ థియేటర్లో కూర్చోబెట్టి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూపెట్టిండు. ఫస్ట్ ఆ ఇమేజ్ ల్యాప్టాప్లో చిన్నగా చూస్తే నాకు ఆనలేదు, వెంటనే దీన్ని రికార్డింగ్ థియేటర్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ స్క్రీన్లో కూర్చున్న తమ్ముడు చంద్రమౌళి ఏదో పేరు ఉంటుంది, అబ్బాయి పేరు. ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది అన్న, పాట ఇమేజ్తో విజువల్ మామూలుగా రాలేదన్నాడు. ఈ అమ్మాయి కూడా అన్నది, ఆయన కూడా చెప్పిండు మా డైరెక్టర్ తిరుపతి, అన్న ఈ పాట డెఫినెట్గా హిట్ అయింది అన్న, మీరు ఆడియో చాలా మోడర్న్గా చేసారు, మనం అనుకోకుండా విజువల్ కూడా చాలా బాగా వచ్చింది అన్న. నాకు కూడా అనిపించింది అప్పుడు అనిపించింది, కానీ అయినా రిలీజ్ చేసేటప్పుడు ఆశలు వదులుకొని రిలీజ్ చేసినాం. ఈ పాట ఇంత బ్యూటిఫుల్గా కనబడడానికి ఆ మేకింగ్ సైడ్ అదంతా ప్లాన్ చేసింది తిరుపతి డైరెక్టర్. ఆయన నాకు V6లో జనని పాట నేను చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అతను నాకు కంటిన్యూస్గా ప్రాజెక్టులు మేము కలిసి చేస్తూ వస్తున్నాం. నేను మైక్ టీవీ కూడా అతనే చేసిండు వర్క్స్ అన్ని, మా హిట్ సాంగ్స్ బతుకమ్మ పాటలని ఆయనే చేసిండు మొత్తం. ఆయనది ఈ క్రెడిట్. దాని తర్వాత పోస్టర్స్ కూడా డిజైన్ చేసింది. నేను పోస్టర్స్లో ఎప్పుడు కూడా నా ఫోటోలు అవి నేను వేయించాను, నాకు ఎందుకో ఒక రకమైన ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది అని, కానీ ఈమె ఫోటో పెట్టి పోస్టర్ డిజైన్ చేసిన అబ్బాయి సాగర్ ముదిరాజ్ అని అంటాడు. ఆయన పోస్టర్ చేసి ఏం చేసిండంటే, అన్న ఈ పోస్టర్ అంతా బాగుంది కానీ ఏదో డెఫిషియన్సీ ఉందని అని అంటాడు. మాకు కూడా అనిపిస్తుంది, కానీ ఏం పెడితే దాంట్లో బ్యూటీ వస్తుంది, ఏం పెడితే దానికి నిండుదనం వస్తుంది అర్థం కాలేదు. ఆయననే నేను కలుద్దామని పోయి ఒక దగ్గర కలిసి ఒక జ్యూస్ పాయింట్లో కూర్చుంటే ఆయన ఉండి, అన్న మనం నీ ఫోటో పెట్టి చూద్దామని చెప్పి నా ఫోటో వేసి డిజైన్ చేసి పెట్టిండు. ఇది బాగుందన్న, ఇట్లా చూస్తే బాగా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీ ఫోటో ఉంటే ఈ అమ్మాయికి కూడా ప్లస్ అవుతుంది, అమ్మాయి కూడా మన ఛానల్ ప్లస్ అవుతుందని, పాటకు ఓవరాల్గా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు మీ ఫేస్ ఉండనివ్వండి అని పెట్టిండు. అట్లా పోస్టర్ అంత అందమైన పోస్టర్ దానివల్ల వచ్చింది, ఆ సాగర్ ముదిరాజ్ అంటే వల్ల వచ్చింది. తర్వాత ఈ పాటని ఆడియో ట్రాక్ అంతా అద్భుతంగా డిజైన్ చేయించింది, అద్భుతమైన మార్పులు చేర్పులు చేయించింది మదీన్ ఎస్కే అని మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు, ఆయన చేయించింది. ఆయన ఇచ్చింది ఐడియా మొత్తం లైవ్ కిట్లే మ్యూజిక్ అంతా టోటల్ లైవ్. ఎక్కడ కూడా మ్యూజిక్ని చీటింగ్ చేయలేదు, టోటల్గా లైవ్ మ్యూజిక్. ఉన్న బిట్లు వాడలే ఎక్కడ కూడా ఉన్న రిథమ్స్ కానీ అవి కానీ అట్లా కొనుక్కొని నేను చేయలేదమ్మా, అన్ని ఫ్రెష్గా లైవ్ రికార్డ్ చేసినాం.
మొత్తం మీద అనుకోని ఆలోచనలు తోడైనాయి. 2 రోజులు ఆలస్యమైన మంచిదే, ఫెంటాస్టిక్ గా వచ్చింది పాట బయటకు. మామూలుగా మీ అందరి కష్టము వృధా కాలేదన్న, అంత సక్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె డ్రెస్సింగ్ గురించి నేను ఆమెను అడుగుతా. ఆ డ్రెస్సింగ్ అట్లనే వేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే అన్ఎక్స్పెక్టెడా లేకపోతే కావాలని అట్లా వేసుకున్నారా? नहीं मतलब 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 मुझे लगा कि मुझे यही अच्छा लगा ड्रेस, तो पहन लिया. ఆ సాంగ్ కి ఇంకా డ్రెస్సింగ్ అట్రాక్టివ్ గా నిలిచింది, ఇంకా పోస్టర్స్ డిజైన్స్ 100%. కానీ. మేము అందరూ అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. మోడర్న్ మదర్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేసే దగ్గర తీసుకెళ్ళింది పాటని, వాళ్ళకు కూడా కనెక్ట్ చేసింది. అవును, ఇది కనుక అన్ని భాషలలో రిలీజ్ అయితే, ఇప్పుడు మీరు అంటున్న ఇంకా 4 భాషలలో రిలీజ్ అయితే అక్కడ కూడా మోడర్న్ మదర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు ఆ పాటకు మొత్తం. అంటే లైక్ ఇట్లనే మేకింగ్ చేసి వదిలిపెడతారా అన్న ఆ భాషలలో కూడా? ఇంకా అదేంది చూడాలి ఇప్పుడు. అనుకోలే ఇంకా అనుకోలేదు ఇదే వీడియోకి ఆడియో వేద్దామా మళ్ళీ చేద్దాం అనేది ఇంకేం అనుకోలేదు. కానీ ఆడియోస్ అయితే అన్ని రెడీ ఉన్నాయి, అన్ని పాడేసింది. ఒక మలయాళమే పాడాలి ఇప్పుడు ఈమె. అన్ని పాడేసింది, అయిపోయింది. సింగర్ మార్చలేదు, ఇక మార్చలేదు, మొత్తం ఈమెనే ఒక్కరమే అంతే. సూపర్ అన్న, సూపర్, చాలా అద్భుతం పాట అన్న. అట్లనే ముంగడుకోవాలి. ఇట్లాంటి పాటలు మాలాంటి తల్లులకు ఇంకా అందియాలి, కంపల్సరీ అందియాలన్న. కంపల్సరీ ఇట్లా మోడర్న్ గా నిలవాలి. ఓకే అన్న, మంచి టైం ఇచ్చిండ్రు, మంచి పాట పాడిండ్రు. థ్యాంక్ యూ. ఇట్లనే మీరు ముంగడుకోవాలన్నా. మీరు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళు. మేము అంటే ఎన్ని చెప్పినా ఇవి మీకు ఇట్లాంటివి తక్కువనే. థ్యాంక్స్ అన్న, మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. వెల్కమ్. రైట్.